తీసుకోండి సార్, తీసేయండి సింబల్ కాదు, సింబల్ తీయద్దు. కాంగ్రెస్ కాండో వేసుకొని లోపల సిఐ గారు సింబల్ లేని వాళ్ళు వేసుకోవడానికి అన్ని పార్టీల సింబల్ గుర్తుంటే రావచ్చు. పార్టీ కండో ప్రచారం కాంగ్రెస్ కాండో తీసేపియండి. ఈ లైవ్ లో ఎలక్షన్ కమిషన్ దయచేసి అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ కండు వేసుకొని అభ్యర్థి లోపల ఉన్నాడు. సిఐ గారు అంటున్నారు కాంగ్రెస్ కండుకు సిబ్బంది అంటున్నారు. అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలా. ఏమైంది సార్, ఏమైంది, ఎందుకు అట్లా చేస్తారు? అది బ్యాలెట్ ఎందుకు వచ్చింది? ఏంటంటే సార్, ఇప్పుడు 34 వార్డులు ఉన్న 2 బ్యాలెట్ పేపర్లు ఇక్కడ 30 వార్డులకు వచ్చినాయి. ఓవర్లుక్ లో వాళ్ళు రెక్టిఫై ప్రాబ్లమ్ ఏంటంటే ఆ 2 ఎట్లా వచ్చినాయి, ఎవరు క్యాండిడేట్ కూడా ఫైండ్ అవుట్ చేశారు. అది మళ్ళీ రీఓటింగ్ కు వాళ్ళ క్యాండిడేట్ పిలిచి చేస్తారు. ఎన్ని ఎకరాలు, రెండు ఓట్లు వచ్చాయి. వినోద్ రెండేనా? రెండే ఓట్లు తీసి వేపించేస్తారు. దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓవర్లుక్ ఇంటెన్షన్ గా చేసింది కాదు, ఓవర్లుక్ జరిగింది సార్. రెండే ఓట్లు దాని నెంబరింగ్ వస్తుంది సార్. పోలింగ్ అంతా నా ఫేవర్ లా జరిగింది. తర్వాత వీళ్ళు బయట ఓటింగ్ మొత్తం ఆపేసి గల్లీలలో ఆపేసి ప్రలోభాలకు గురి చేసి ఆ ఫస్ట్ వార్డు ఓట్లను తీసేస్తుర్రన్న. ముందుకు రీకాస్టింగ్ రెండు సార్, రెండే ఓట్లు. అవును, ఆరో గారు పిఓ గారు ఒక వార్డులో కొట్టారు కదా. మీరు కరెక్ట్ గా క్లారిఫై చేయండి. వాస్తవంగా జరిగిన మిస్టేక్ చెప్తాను. ప్రింటింగ్ ప్రెస్ లో మిస్టేక్ ఏం జరిగిందంటే సేమ్ 34 వార్డు 30 వార్డు ఒకటే ప్రింటింగ్ ప్రెస్ లో జరిగింది. లెంత్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సైజ్ సేమ్ ఉంది, ఆ బండలింగ్ అయిపోయింది. అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ డిఫరెన్స్ లేదు. సీరియల్ నెంబర్ 1 to సీరియల్ నెంబర్ 50 ఒక బంచ్, అందులో 1 to 25 సేమ్ 3+1 3+1. అయితే 1 to 25 30 వార్డు ఉంది. సీరియల్ నెంబర్ 26 నుంచి 46 34 వార్డు ఉంది. 47 నుంచి మళ్ళీ 30 వార్డే ఉంది. చెక్ చేసుకున్నాను. సో 1 to 27 పోల్ అయినాయి ఆ బండిల్లో. 1 to 25 ఇదే వార్డు ఉంది. 26 27 మాత్రం 34 వార్డు ఉంది. గుర్తుపట్టినాము. ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వినండి సార్. అయితే 27కి పోల్ కాగానే గుర్తుపట్టి ఆపేసారు. ఎవరు ఓటర్ వచ్చిన వాళ్ళు ఇది ఇందులో ఒక గుర్తు, ఆ గుర్తు చెప్పలేము మేము. లేదనగా ఇమీడియట్గా ఆపేసి మేము కూడా పర్సనల్గా మొత్తం చెక్ చేసినాం. ఓన్లీ 26 27 వేరే ఆ ఓటర్ల సీరియల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి ఆ మిస్టేక్ దొరికింది. లేకపోతే మళ్ళీ 25 to 50 కూడా 34 వాడే. మీకు స్ట్రెంత్ పెరుగుతుంది, ఓటర్ లిస్ట్ స్ట్రెంత్ పెరుగుతుంది. అప్పుడు కూడా రెక్టిఫై చేసుకోవాలి. వీళ్ళు అంటే మిస్టేక్ చేస్తే ఇండిపెండెంట్ సింబల్ ఎలక్షన్ కావాలో వద్దా? ఇండిపెండెంట్ సింబల్ ఇండిపెండెంట్ సింబల్ కంప్లైంట్ ఇచ్చి ఆపేపిస్తాం. ఓన్లీ ఇండిపెండెంట్ సింబల్ లేదు. ఆ 2 ఓట్లు కాస్ట్ అయినా ఆ ఓటర్లు కూడా ఇక్కడే ఉంచున్నాము. ఇది కౌంటింగ్ రోజు వాళ్ళకి మళ్ళీ రీకాస్ట్ చేపిస్తాం. అయితే బాక్స్లో 2 ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు ఏ సీరియల్ నెంబర్ అయితే 34 వార్డు ఓట్లు ఇంట్లో ఉన్నాయో కౌంటింగ్ అప్పుడు అవి తీసేసి పక్కన పెట్టేస్తాం. ఆ ఇద్దరు ఇప్పుడు మళ్ళీ ఓటేస్తారు ఈ 30 వార్డులు కాబట్టి మళ్ళీ సేమ్ కౌంటింగ్ ఉంటుంది. ఆ తీసే 2 బ్యాలెట్ పేపర్లలో కారు గుర్తుంటుంది సార్. ఆ తీసే 2 బ్యాలెట్ పేపర్లలో కారు గుర్తుంటుంది. అవి ఛాలెంజింగ్ సార్. అందులో కారు గుర్తుంది, ఇందులో కూడా కారు గుర్తుంది. మేము ఇచ్చిన దాంట్లో కూడా ఉంది. ఓటు వడ్డది చెప్తున్నా సార్. అది మాకు కారు గుర్తుకుందనే మిస్టేక్ అయింది. అదే క్యాండిడేట్ కదా, క్యాండిడేట్ చేంజ్ అయ్యవచ్చు. క్యాండిడేట్ బయటకు వెళ్ళిన తర్వాత ప్రలోభాలకు గుర్తు బయటకు వెళ్ళాలి. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఓటింగ్ చేపిస్తారు అదే క్యాండిడేట్లతోని. నీకు అదే గుర్తులు, నీకు అభ్యర్థులు సేమ్, నీకు అదే క్యాండిడేట్లు మళ్ళీ ఓటేస్తారు. అంటే ఇప్పుడు బాక్స్ లో పిఓ గారు ఆర్ఓకి రిటర్న్ లో రాస్తుంది ఏ సీరియల్ నంబర్ ఏ వార్డుది అని, ఏం జరిగిందని ఆర్ఓకి రాస్తుంది. ఆర్ఓ ఒక లెటరు సబ్ కలెక్టర్కి రాస్తారు. ఈ పలాని సీరియల్ నెంబర్ పలానా వాడి ఇలా వాడినాయి,
కౌంటింగ్ అప్పుడు తీసేస్తామని RO గారు రాశారు. ఆన్ రిటర్న్ గా ఇస్తారు. ఆన్ రిటర్న్ గా వీళ్ళకి కూడా ఇవ్వండి సార్. ముగ్గురు అభ్యర్థులకు కూడా ఆన్ రిటర్న్ గా ఇస్తారు సార్. వీళ్ళు అధికారులు పట్టుకోలేరన్న. ఎలక్షన్ ఓటేసి ఆమె ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఆమె ఫైండ్ అవుట్ చేసింది, లేకపోతే అది ఎంతవరకు సాగుతుండేనే ఇంకా సెకండ్ ఓట్ ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి అప్పుడు వీళ్ళ కళ్ళు తెరుచుకున్నారు. ఆ 21 to 25 30 వాట్ బ్యాలెట్ పేపర్ ఉంది, 25 to 50 34 ఉంది సార్. ఇప్పుడు అది ఆన్ రిటర్న్ కి ఇస్తారు సార్. అంత బాక్స్ లో పడ్డాయి కాబట్టి తీయడం రాదు. అది లాస్ట్ రోజు కౌంటింగ్ మాత్రమే. ఒకవేళ ఆమె ఫైండ్ అవుట్ చేయకపోతే 25 to 50 వరకు కూడా 34 ఇప్పుడు నీకు ఒక నిమిషం, నీకు ఇప్పుడు క్యాండిడేట్ ఓటర్ ఐడెంటిఫై చేసినాడు, అది 100% కరెక్ట్. ఓటర్ ఐడెంటిఫై చేసినాడు, సరిగ్గా నిర్వహించండి సార్. మీరు ఒకటి చెప్పేది 5 తర్వాత కూడా నీకు ప్రజాస్వామ్య దేశం సార్, ప్రజాస్వామ్య దేశం సార్. ఫస్ట్ ఎలక్షన్ సార్, ప్లీజ్ సార్ ఎలక్షన్ సరిగ్గా నిర్వహించండి. 100% ఎలాంటి బయాస్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరుగుతాయి. మీరు అందరు కోఆపరేట్ చేయాలి. ఆన్ రిటర్న్ గా మీకు ఇస్తారు. ఒక పని తీసుకురా సార్, ఇటు అది అన్నిట్లలో ఇప్పుడు ఐడెంటిఫై చేసిన అంతకుముందు బంచులలో నెంబర్ అది కూడా ఓటర్ ఐడెంటిఫై చేసింది కాబట్టి ఆ మిస్టేక్ తెలిసింది. ఇంకెన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయో లోపల చెప్తున్నారు కూడా కదా, లోపల చెప్తున్నారు అన్న. ఇంత టెక్నాలజీ 30 వార్డులో 34 లోపల చెప్తున్నారు అంత ఈజీగా సార్ మీరు ఎలక్షన్ ని. అప్పటికి ఎంత అయింది బాబు? అప్పటికి ఎంత అయింది? అప్పటి వరకు ఎంత అయింది? మమ్మల్ని రోబర్ కి రానియారు, చెప్తలేరు. ఇప్పుడు అంతా పోలింగ్ ఆపేసి 2 ఓట్లు కాస్ట్ అయ్యేటప్పటికి ఎంత అడుగుతున్నారు ఆ టైం చెప్పండి. 1 అవర్ మీరు కంప్లీట్ ఇస్తారు కదా, చెప్పండి. టైం ఏ టైంలో వాళ్ళు పట్టుకుని అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటికి ఎంత లేదా దాన్ని రాసింది ఉంటుంది కదా సార్, ఎవ్రీ అవర్ షీట్ లో ఉంటుంది. లెక్క పెట్టి చెప్పండి. దయచేసి ఎలక్షన్ సరిగ్గా నిర్వహించండి సార్. ఆర్ఓ గారు ప్లీజ్ దయచేసి ఎలక్షన్ సరిగ్గా నిర్వహించండి. మీరు నిర్వహించలేరు సార్, అందుకొరకే ఈ డిస్కషన్ సార్. మీరు నిర్వహించుంటే ఇది జరగదు. ఇప్పుడు ఎక్కడ ఏ టైంలో పడాలి? అప్పుడు దాంట్లో 140 తీసుకోవేమో. ఇది 1 PM ఇప్పటి వరకు పర్సెంటేజ్ సార్ నువ్వు మాట్లాడుకోండి. మీరు రిటర్న్ చేయాలంటే మీరు పేపర్ కండో అయితే తీసుకోండి. మీరు చెప్పండి కదా మళ్ళీ. కండో తీసుకోండి సార్, జేబులోకి తీసుకోండి. ఏ బూత్ లో వచ్చిన బెండల్ బూత్ చలో 34 బూత్ నుంచి ఇలా వచ్చిన పేపర్ అయినాయి. అది ఓటర్ ఇప్పుడు మనకు అలిగేషన్ వచ్చినాయి రెండే 2 అలిగేషన్స్. అంటే 34 వాటి 30లో వచ్చిన బ్యాలెట్ పేపర్లు ఓటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక పని చేయండి, ఆన్ రిటర్న్ రాపియండి. ఆ 2 రిమూవ్ అని చెప్పండి. బోత్ ద 3 క్యారెట్స్ అవి ఏంటంటే సార్ ఇప్పుడు మనకు బాక్స్ లో వెళ్ళిపోయి కానీ ఇచ్చారు. ఇప్పుడు లోపల పోయింది బయట తిరిగి రాదు కాబట్టి కౌంటింగ్ రోజు వీళ్ళు ఓట్ వేయాల్సి వస్తుంది. ఆ 2 ఉంటే మీరు ముగ్గురు అది చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇప్పటి నుంచి సీరియస్